ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. వారం వారం టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ మీతో కలిసి సంతోషించే భాగ్యం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పట్లాగే మీ ఆత్మీయమైన సహకారం ఫోన్స్ ద్వారా, ఒకప్పుడు ఉత్తరాల ద్వారా మరి వచ్చేది, ఇప్పుడు ఫోన్స్ ద్వారా వస్తుంది. మీ ఆత్మీయమైన సహకారం అలా అందించాలని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ వారం మీకు ఒక మంచి అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అది హృదయం. ప్రతి ఒక్కరిలో ఉండే హృదయాన్ని గురించినటువంటి ఒక మంచి మర్మాన్ని వాక్యం ద్వారా, టీవీ ద్వారా మీతో నేను పంచుకుని ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి పరిశుద్ధమైన హృదయాన్ని పెట్టి పంపించారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు. ప్రియులారా, ఇది బైబిల్ ద్వారా మనకు తెలియచేయబడుతున్న సత్యం. నీకు నాకు తెలియని సత్యం ఏంటంటే, బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది. శరీరం దగా శరీరం, ఏ క్షణం రాలిపోతాం మనకు తెలియదు. ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది కాబట్టి మట్టి పాలవుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది అనే ఒక మంచి విషయాన్ని మనకు తెలియచేస్తుంది. అది ఘోరమైన వ్యాధి ఉందంట, రోగం. దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అని ప్రశ్న కూడా మనకు వేయగలిగింది. ప్రియులారా, రోగం ఎలాగొస్తుంది? శరీరానికి రోగం క్రిముల ద్వారా వస్తుంది. క్రిములు మనం కలిగి ఉన్నప్పుడు వస్తుంది. నిల్వ ఆహార పదార్థాలు, పనికిమాలిన వాటిని భుజించినప్పుడు వాటి ద్వారా మనకి రోగాలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డల, మనలో ప్రతి రోగం కూడా మనం తినే పీల్చే గాలి, తినే చెడ్డ తిండి, వీటి వల్ల మనకి రోగాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే దానిని గ్రహించుకునే వారు ఏం చేస్తారంటే, ఆ తినే తిండిని శుభ్రమైన తిండి, మినరల్ వాటర్, ఒకటి కాదు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆహారాన్ని భుజించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథాన్ని మనం పూర్తిగా పరిశీలన చేసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. నరుల ఊహల్లోంచి, తలంపుల్లోంచి, అన్నిట్లోంచి కూడా మన హృదయంలోనికి చెడు చేరి మన హృదయం ఘోరమైన వ్యాధికి గురి చేస్తుంది. ఘోరమైన వ్యాధికి గురి చేస్తుంది. శరీరానికి రోగాల గురించి చెప్పాను. హృదయ రోగానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఊహ ద్వారా మరి తలంపు ద్వారా మన హృదయం ఎప్పుడు చెడ్డది అనే విషయాన్ని దేవుడు బయలుపరిచారు ప్రియులారా. అంతేకాకుండా ఆదికాండం
8వ అధ్యాయము 21-22 వచనాలు చూస్తే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చూడండి, దేవునికి కనపడ్డావు నీవు నేను, మన బాల్యం నుంచి కూడా ఈ హృదయాలోచన చెడ్డదంట. దేవుని బిడ్డలారా, బాల్యం నుంచి చెడ్డదంట. తలంపుల ద్వారా, ఊహల ద్వారా హృదయంలోనికి రోగం చేరుతుంటే, క్రిములు చేరినట్టుగా రోగం చేరుతుంటే బాల్యం నుంచి కూడా మనకు సంక్రమిస్తుందంట. దేవుడు చెప్పిన మాట ఇది, నేను సొంతంగా చెప్తున్న మాట కాదు. బాల్యం నుంచి చెడ్డదంట. ఎంత చెడ్డదో చూడండి దేవుని బిడ్డలారా. మరి దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ప్రియులారా, ఇదిగో శరీరానికి ఎవరికైనా రోగం వస్తే అది గమనించినప్పుడు తొందరగా వైద్యుని దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకుంటాం. చాలామంది రోగులు బద్దకించి మరణానికి కొని తెచ్చుకుంటూ ఉంటారు. గ్రహించుకున్న వాళ్ళు తొందరగా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారు వైద్యం చేయించుకొని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని తెలియచేయబడుతుంది దేవుని బిడ్డలారా. ఘోరమైన వ్యాధి అంటే చూడండి, క్యాన్సర్ వ్యాధి ఉంటుందండి. క్యాన్సర్ వ్యాధికి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని 4 స్టేజ్లు ఉంటాయి. 4వ స్టేజ్లోనికి వెళ్ళినప్పుడు అది ఘోరమైన వ్యాధి, ఇంకా మరణానికి సమీపంగా ఉన్నామని అర్థం. ఫస్ట్ స్టేజ్లో చికిత్స ద్వారా నయమవుతుంది. సెకండ్ స్టేజ్ కూడా కొంచెం పర్వాలేదు. థర్డ్ స్టేజ్లో కొంచెం కష్టపడితే కొంచెం పర్వాలేదు. ఫోర్త్ స్టేజ్లో ఇంకా ఎంత కష్టపడినా పనికిరాదు. ఈరోజు మన హృదయం యొక్క పరిస్థితి 4th స్టేజ్ అండి. అంటే మరణానికి చాలా సమీపంగా ఉన్నామంట. ఈ సమీపంగా ఉండడం వలన దేవుని యొక్క జాలి కనికరం నీ మీదకి వచ్చింది. దేవుని యొక్క జాలి కనికరం నీ మీదకి వచ్చింది. ప్రియులారా, అంచేత నీవు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హృదయానికి ఒక మందు ఉందంట, ఈ రోగానికి ఒక మందు ఉందంట. అది ఎంత 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ వ్యాధికి ఈ లోకంలో మందు ఉండకపోవచ్చు, కానీ 4th స్టేజ్లో ఉన్న నీ హృదయానికి ఉన్నటువంటి రోగానికి ఒక దివ్య ఔషధం బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చివరి భాగంలో ఈ మందు మనకి తెలియచేయబడుతుంది. ఏంటి ఆ మందు అంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని బిడ్డలారా, ఈ దివ్య ఔషధం ఏంటంటే యేసు రక్తం అంట. యేసు రక్తం ఏ స్టేజిలో ఉన్న వాళ్ళకైనా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచును. అయితే గ్రహించుకునే హృదయం నీకు రావాలి. దానిని గ్రహింపగలిగిన వాడెవడు అనే ప్రశ్న మనకు వేయబడింది. నీ పాప రోగం ఎప్పుడైతే నువ్వు గ్రహించుకుంటావో అప్పుడు నీకు యేసు రక్తం కావాలి అని అడుగుతావు. దేవుని బిడ్డలారా, అప్పటి వరకు కూడా నీకు యేసు ప్రభు సన్నిధికి వెళ్తావు, యేసు ప్రభు సన్నిధిలో వాక్యం వింటావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. 1, 2 నీకు రోగం వచ్చినప్పుడు నీ స్థితి వేరు, నీకు రోగం రానప్పుడు నీ స్థితి వేరు. రోగం వస్తే ఎవరైనా కుమిలిపోతూ ఉంటారు. పురుషులు స్త్రీల పట్ల ఆకర్షణ పొందుకుంటూ ఉంటారు. మా చిన్నతనంలో బళ్ళు ఉండేవి కాదు, వెహికల్స్ ఉండేవి కాదు. ఎప్పుడు కూడా కాలినడకనే అందరూ వెళ్ళేవారు. సినిమాలకు వెళ్ళేవాళ్ళు, షికారుకి వెళ్ళేవాళ్ళు, పార్కులకు వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారైనా సరే మరి కాలినడకనే వెళ్తూ ఉండేవారు. మరి అలా స్త్రీలు వెళ్తుంటే పురుషులు సెంటర్స్లో నిలబడి అసభ్యకరంగా మాట్లాడుతూ, మరి అలాగే కాలేజీలకు వెళ్ళే పిల్లలు, స్త్రీల కాలేజీలకు వెళ్ళే ఆడపిల్లల్ని పురుషులు ఆట పట్టిస్తున్నారు. ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే ఆడపిల్లలే మగపిల్లల్ని ఆట పట్టించడం కూడా మా చిన్నతనంలోనే, అంటే మా చిన్నతనం అంటే యవనతనంలోనే మాకు కనబడుతూ ఉండేది. చెప్పుకుంటూ ఉండేవారు, పలానా ఉమెన్స్ కాలేజీ పిల్లలు మగ పిల్లల్ని ఆట పట్టిస్తున్నారు అని. ఇది బాగానే ఉంది.
ఆ ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరైనా చెడ్డగా చూడగలరు. అదే రోగం వచ్చినప్పుడు బెడ్ మీద ఉండి అందమైన అమ్మాయి పక్కకు వచ్చినా సరే ముందు ఆ రోగంతో ఏమైపోతాననే తలంపే ఉంటుంది, కానీ ఆ చెడు చూపు చెడు తలంపు అక్కడ రాదు. రోగం ముదిరినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ బలహీనత కొద్ది ఎలాంటి చెడు చూపు చెడు తలంపు అప్పుడు రాదు. రోగం లేనప్పుడు వర్రమీగేస్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తాదులు బలహీనల్ని కొట్టి తిట్టి మరి వ్యాజ్యమాడుతూ ఉంటారు. రోగం వచ్చిన వస్తాదు బెడ్ మీద మూలుగుతూ ఉంటాడు. బెడ్ మీద మూలుగుతూ ఎవరిని కూడా, చిన్న పిల్లని కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. రోగం పరిస్థితి ఇది ప్రియులారా. రోగం అంటే ఎందుకు పనికి రాకుండా చేసేది. తర్వాత రోగంకి దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరణమే. నువ్వు ఏదైతే వద్దని కోరుకుంటావో అదే నిన్ను ప్రేమిస్తుంది, అదే నిన్ను వెతికి వెంటాడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దాన్ని గ్రహించుకున్నవాడు రోగం ముదరకుండా జాగ్రత్త పడతాడు. దాన్ని గ్రహించుకున్నవాడు రోగం ముదరకుండా జాగ్రత్త పడతాడు. దాన్ని గ్రహించుకోలేని వాడు రోగంతో మరణిస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నీ లోపల ఉన్న ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ దానికి రోగం వస్తే హృదయానికి నీ చెడు తలంపుల ద్వారా, చెడు ఊహల ద్వారా నీ హృదయం వ్యాధి కలిగినదిగా మారిపోయింది. అందుచేత నీవు గ్రహించుకుంటే ఆ వ్యాధికి చక్కని మందు ఇప్పుడు చదివాం, అది యేసు రక్తం. ప్రభువైన యేసుక్రీస్తు ఇలాంటి రోగులందరినీ స్వస్థపరచడానికి పరలోకానికి లోకానికి దిగి వచ్చినటువంటి పరమ వైద్యుడు. ప్రతి రోగానికి మందు వేసే పరమ వైద్యుడు. ఈ లోకంలో ఎక్కడ దొరకని వైద్యం ఆయన విలువైన రక్తం. అది కూడా శ్రమపడి కల్వరి మెట్ట మీద మ్రానుకు వేలాడి విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచి అదే గాయాలతో ఆయన సంచరిస్తున్నాడు. ఆ గాయాలతో రక్తసిక్తమైన దేహంతో ఆయన సంచరిస్తున్నాడు. ప్రియులారా, నీవు అనుకుంటావు ఆయన మరణించి లేవగానే గాయాలన్నీ కూడా సమసిపోయాయి అనుకుంటావు. లేదు, ఆ గాయాలను ఆయన తిరిగి లేచి వచ్చిన తర్వాత అపనమ్మకస్తుడైనటువంటి తన శిష్యులు ఒకడైన తోమ మరి ఆయనకి ఆ గాయాలు చూపించి ఆ గాయాల్లో వేలు పెట్టి చూడమని చెప్తాడు. అప్పుడు తోమ నమ్ముతాడు. అంటే ప్రభు నీ పాపాలకు క్షమాపణ ఇవ్వడానికి, నీ పాప రోగానికి స్వస్థతనివ్వడానికి ఆయన గాయాలతో సంచరిస్తున్నాడనే సంగతి మర్చిపోకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానికి మరణం వస్తే అది మట్టిలో కలిసిపోతుంది. నీకు ఏ బాధ ఉండదు. అప్పుడు నీ రోగం ఏమి నిందించేది. నీ కంటలో ప్రాణం ఉన్నప్పుడే నీ రోగం నిన్ను బాధిస్తుంది. నీ రోగం నిన్ను దుఃఖాన్ని కలిగిస్తుంది. నువ్వు మరణించిన తర్వాత నీ రోగానికి ఏ భయం లేదు, ఎందుకంటే అది నేనేం చేయదు. కంటలో ప్రాణం ఉన్నంత వరకే ఆ బాధ. ప్రాణం పోగానే నీ బాధలన్నీ సమసిపోతాయి, నీ రోగాలన్నీ సమసిపోతుంది. అయితే అప్పుడు తెలుస్తుంది నీ ఆత్మకున్నటువంటి రోగం. శరీరానికి ఉన్నటువంటి రోగం ఈ శరీరం చావుతో సరిపోతుంది. ఆత్మకు ఉన్నటువంటి రోగం చచ్చిన తర్వాత బాధను కలిగిస్తుంది. చచ్చిన తర్వాత నీ ఆత్మకున్న రోగం నరక యాతనను అనుభవింపచేస్తుంది. అప్పుడు ప్రారంభమవుతుంది నీ బాధ. అప్పుడు వరకు కూడా నీకు ఏ నొప్పి ఉండదు. నీ శరీరానికి ఉన్న నొప్పులే నీకు తెలుస్తుంది ప్రాణం ఉన్నప్పుడు వరకు. ప్రాణం పోయాక నీ ఆత్మకు ఉన్నటువంటి బాధ నీకు అప్పుడు తెలుస్తుంది. దేవుని బిడ్డ, అప్పుడు నీవు నరక యాతన అనుభవిస్తే నీ దేవుణ్ణి చూడాలని నీకు ఆశ ఉంటుంది, కానీ నీ దేవుణ్ణి నువ్వు చూడగలిగినా నీకేం ఫలితం ఉండదు. ధనవంతుడు పేదలాజరు అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు సుఖించాడట. తినము త్రాగము సుఖించమని సుఖించాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాక యాతన అనుభవిస్తున్నాడట నరకంలో. పైకి చూశాడు, అబ్రహాము దేవుడు కనపడ్డాడు.
ఆయన భుజాన్న ఆయన అబ్రహాము దేవుని యొక్క రొమ్మున ఆనుకొని ఈ భూమి మీద ఇదే లాజరు ఈ ధనవంతుని యొక్క గుమ్మం దగ్గర రొట్టె ముక్కలు ఏరుకొని తిని దేవుని యందు జీవించాడు, పేదరికాన్ని అనుభవించాడు. కానీ అతడు మరణించి అబ్రహాము దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఆనందాన్ని, సుఖం అనుభవిస్తున్నాడు. దేవుడు ఆ ధనవంతుడితో ఇదే మాటలు మాట్లాడతాడు, కుమారుడా, నీ జీవితకాలమంతం నీ ఇష్టం వచ్చినట్లుగా సుఖం అనుభవించావు, ఇప్పుడు యాతన పడుతున్నావు. ఇదిగో నీ ప్రియ బిడ్డ తన బ్రతుకంతా వేదన అనుభవించాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు అని వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు అక్కడ తెలియచేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు నీ పరిస్థితి కూడా అదే గుర్తుపెట్టుకో. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావే, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నావే. నీ మరణం తర్వాత ఈ సుఖాలన్నీ కూడా మట్టిపాలవుతాయి. అవన్నీ కూడా యాతనకరంగా మారిపోతుంది దేవుని బిడ్డలారా. ఇక్కడ చూద్దాం, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో మనకు తెలియచేసినటువంటి ఒక మంచి మర్మాన్ని మీకు తెలియచేస్తాను దేవుని బిడ్డలారా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అంటాడు, యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పున్నాను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున్నాను, ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఎంత జ్ఞానంతో అంటున్నాడు, నీ ఇష్టం అయ్యా, నీ బ్రతుకు నీ ఇష్టం, సంతోషంగా ఉండు, ఆనందం, ఎంజాయ్. మనం పెడతాం కదా పేరు ఎంజాయ్. ఈ వయసులో చేయకపోతే ఈ వయసులో చేస్తాం. ఎంత చక్కగా చెప్తారో. ఇప్పుడు మధ్యన పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కి రెడీట్ అయిపోయి రాత్రులంతా కూడా సెల్ ఫోన్ బారిన పడి మరి ఏమేమి చూస్తారో, ఏమేమి చాటింగులు చేస్తారో తెల్లవార్లు ఆ సెల్ ఫోన్లో ఉండి తల్లిదండ్రులు మందలిస్తుంటే తల్లిదండ్రుల మీద తిరగబడిపోతున్నారు, తెల్లదండ్రుల మీద తిరగబడిపోతున్నారు. అమ్మ పడుకో, ఆడపిల్లలంతే, మగ పిల్లలంతే. అయ్యా పడుకో, ఏం పడుకోను, నువ్వు పడుకో ముందు, నేను తర్వాత పడుకుంటానులే, నేనేం చూసేట్లేదా సెల్ అని కూడా బుకాయించడం. ఆ సెల్తో అలాగే తెల్లవారులు ఆడుకొని ఎప్పటికో నిద్రపోయి ఉదయం లేవకుండా స్కూల్స్ కాలేజీలకి ఎగ్గొట్టి, మరి ఇంకా చెప్పాలంటే చర్చిలు కూడా ఎగ్గొట్టి లేటుగా వెళ్ళి అలాంటి భయంకరమైన స్థితికి ఈ రోజున యువత అలవాటు పడిపోయింది. అది ఒక ఘోరమైన వ్యాధి. దాని పేరు ఎంజాయ్ అనుకుంటున్నారు, సెల్ ఫోన్ ద్వారా ఎంజాయ్ అనుకుంటున్నారు. ఇదిగో వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ యవ్వన కాలమందు నీ హృదయంలో సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని కూడా దేవుడు తీర్పులోనికి తెస్తాడు అనే ఇంకిత జ్ఞానం ఉంటే నీ ఇష్టం అనే పదానికి నువ్వు ఫుల్ స్టాప్ పెడతావు. ఇంకిత జ్ఞానం లేనప్పుడు నీ ఇష్టానికి నువ్వు విలువిస్తావు. దేవుని బిడ్డలారా, నీ ఇష్టానికి విలువిస్తావు. హృదయంలో వ్యాధి ఉన్న వాళ్ళు దేవుని చూడలేరు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా మనకు ఒక మంచి మాట ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారంటే అమ్మా, హృదయంలో ఘోరమైన వ్యాధి ఉన్న వాళ్ళు సైతానును చూస్తారు. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారని యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు మనకి. అందుకనే హృదయ శుద్ధికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని నీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. అంచేత దావీదు భక్తుడు 51వ సంకీర్తన 10వ వచనంలో ఆయన అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎంత చక్కని ప్రార్థన అండి. ఎంతమంది చేస్తున్నాం మనం ఈ ప్రార్థన? దావీదు భక్తుడు చేశాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. ప్రతి విశ్వాసికి కావాల్సింది శుద్ధ హృదయం, ప్రతి క్రైస్తవునికి కావాల్సింది శుద్ధ హృదయం, ప్రతి మానవునికి కావాల్సింది శుద్ధ హృదయం. ఇది నువ్వు దేవుణ్ణి అడగాల.
చర్చికి వచ్చిపోయి అతిథిగా కాదు నువ్వు చేయవలసిన పని. దేవుని సన్నిధికి శుద్ధ హృదయంతో రావాలా, వచ్చి దేవుని అడగాల, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము అనే ప్రార్థన నువ్వు చేయాలి దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినప్పుడు, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుధియాయను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిన తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను, అప్పుడు పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను అని ఉందండి. ఎంత చక్కని మర్మం వింటున్నావా? ఏ రోజైనా ప్రభు నీ హృదయాన్ని తెరిచాడా? నువ్వు ఎన్నిసార్లు చర్చకొచ్చావు, ఎన్నిసార్లు వెళ్ళావు? ఏ రోజైనా నీ హృదయం దేవుడు తెరిచాడా? అడిగావా? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని అడిగితే నీ హృదయాన్ని ఆయన తెరుస్తాడు. నా యందు శుద్ధ హృదయం దయచేయమనే ప్రార్థనకు నువ్వు ఇష్టపడాలి. అంచేత దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా అంట కరుణా వాత్సల్యత గలవాడట. ఎంత మంచి దేవుడో దేవుని బిడ్డలారా. ఆయన చేయనుద్దేశించిన కీడు మనకు చేయడట. అందుకు మనం చేయవలసిన పని ఏంటంటే, మన వస్త్రాలను కాక, ఆ రోజులో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వస్త్రాలు చింపుకునేవారు. ఇప్పుడు భక్తుడు తెలియచేసిన విషయం ఏంటంటే, వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చింపుకున్న తర్వాత ఆయన తట్టు తిరగాల. ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతావో ఆ రోజునే నీకు శాంతి, ఆ రోజునే నీ ఆత్మకు శాంతి, నీ బ్రతుకుకు నెమ్మది, నీ జీవితానికి వెలుగు, నీ సరైనటువంటి జీవితాన్ని అప్పుడు నువ్వు అవలంబిస్తావు. ఈ వాక్యం ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడు? నీ హృదయానికి ఉన్న ఘోరమైన వ్యాధికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నీ రాతి గుండెని తీసి మాంసం గుండె పెట్టే యెహోవా వైపు తిరిగి నీ హృదయాలు చింపుకోమని తెలియచేసిన వాక్యం ద్వారా మరి నేను ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ హెచ్చరిక నీకు అర్థమైతే నీ ఇష్టం ప్రసంగి గ్రంథంలో నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, తీర్పు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో అని చెప్పినట్లుగా ఇదిగో ప్రకటన గ్రంథంలో అన్యాయం చేయవాడు అన్యాయం చేయొచ్చంట, అక్రమం చేయవాడు అక్రమం చేయొచ్చంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఉండొచ్చంట. ఇదిగో నేను ఇచ్చే జీతం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుని మాటను గుర్తు పెట్టుకుంటే బాగుపడతావు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని వెళ్ళేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా ఇదిగో మా హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిని మాకు తెలియపరచావు. మేము గ్రహించుకునే హృదయం ఈ వాక్యం విన్న నా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నా. హృదయం ఎంత మోసకరమైనదో మేము గ్రహించుకొని మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ధరించుకొని హృదయ శుద్ధితో నిన్ను చూసేటట్లుగా మాకు భాగ్యం ఇమ్మని, శుద్ధ హృదయం మాకు దయచేయమని అడుగుతూ ఈ ప్రార్థనలో ఏకీభించిన బిడ్డలు ఎట్టి వ్యాధి రోగంతో ఉన్న యేసు నామమున స్వస్థత కలుగును గాక. అలాగే అప్పుల ఇబ్బందులతో ఉన్న బిడ్డలకు ఆర్థిక స్థితిని మెరుగుపరిచి ఆర్థిక స్థితులన్నీ నయం చేయమని, ఆర్థిక సహాయంతో అందరినీ నాయన ఆస్తిపరులుగా ఆస్తికర్తలుగా చేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభువా, మీరు మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమనిచ్చి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని అన్నిటినీ ఇచ్చి హృదయ వాంఛలు నెరవేర్చి సంతోషాన్ని సంతృప్తి నోటి నిండా నవ్వు దయచేయమని జీవం గల యేసు నామమున
ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. రేక దేవుని మహిమ సదా ఈ వాక్యం విన్న బిడ్డలకు, ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సిబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.